ఈ మేరకైనా ఈ సమాజాన్ని చైతన్యవంతంగా ఉంచగలరు. అనేక ఉద్యమాలు ఎట్లొస్తాయండి? విద్య లేకపోతే ఉద్యమాలు వస్తాయా? బోధించకపోతే ఉద్యమాలు వస్తాయా? సమాజం చలనంలో ఉంటుందా? ఉండదు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటమైన, జాతీయోద్యమ పోరాటమైన, సంఘ సంస్కృత్యమ పోరాటమైన, నక్సల్బరి పోరాటమైన, స్త్రీవాద పోరాటమైన, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమైన, దళితోద్యమమైన, ఏ సందర్భంలోనైనా విద్య ఉన్నటువంటి వాళ్ళే, చైతన్యమైన వాళ్ళే భావాలని ప్రోధి చేస్తారు. ఈ భావాలని ప్రోధి చేయటం పాలక వర్గాలకు ఇష్టం ఉంది. పాలక వర్గాలు ఏం కోరుకుంటాయి? ఆధిపత్య భావజాలాన్ని విద్య ద్వారా అందించాలని పాలక వర్గాలు కోరుకుంటాయి. మనమేం కోరుకుంటాం? ఆధిపత్య భావజాలాలకి భిన్నమైన ప్రజాస్వామిక భావజాలం విద్య ద్వారా వెళ్ళాలని మనం కోరుకుంటాం. ఇక్కడనే కాంట్రడిక్షన్ ఏర్పడుతుంది, ఇక్కడనే వాళ్లకు మనకు ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణ హితమైన సంధి యుగంలో మనం నిలబడి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో విద్యారంగ సంక్షోభాన్ని మనం ఈ నేపథ్యం నుంచి చూస్తే తప్ప మనకు అర్థం కాదు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు దాటిన తర్వాత విద్యారంగం గురించి మనం ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నాం. నిజంగా తెలంగాణ ఉద్యమం జరిగిన 1996 నుంచి మొదలు పెడితే 2014 వరకు ఈ మొత్తం కాలంలో జరిగిన ఉద్యమంలో ఏపీటీఎఫ్ లేదా ఇతర సంఘాలు అన్ని చాలా బలంగా పాల్గొన్నాయి కదా. ఏపీఎఫ్, డిటిఎఫ్ లాంటి సంఘాలు, టీపీటీఎఫ్ లాంటి సంఘాలన్నీ, టీటీఎఫ్ లాంటి సంఘాలను ప్రత్యేకంగా తెలంగాణ కోసం పెట్టిన సంఘం కూడా ఎందుకోసం పోరాటం చేశారు? తెలంగాణ అంటే కేవలం భౌగోళికంగా ఒక రాష్ట్రం ఏర్పడడం మాత్రమే కాదు. తెలంగాణలో ప్రజాస్వామ్యయుతమైన విద్య కావాలి, తెలంగాణలో సమానమైన విద్య కావాలి, భిన్నమైనటువంటి సెక్టార్లు ఉన్న విద్య బద్దలైపోయి అందరికీ ఒకే విద్య రావాలి అనే ఒక ఆలోచనతో ఉపాధ్యాయులుగా మీరు అందులో పాల్గొన్నారు. ఉపాధ్యాయులుగా మీ విద్యార్థులని చైతన్యం చేసి ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేశారు. లక్ష్యం ఏమిటి? మనం ఎవరో ముఖ్యమంత్రులం కావు, మనం ఎవరో మంత్రులం కావు, ఎమ్మెల్యేలం కావు. రాష్ట్రం ఏర్పడితే ఏం జరుగుతుంది? కనీసం విద్యారంగం బాగుపడుతుందేమో అని మనం అనుకున్నాం. ఇవాళ సమాజం ఒకప్పట్లాగా లేదు. చాలా చైతన్యం వచ్చింది సమాజంలో, చాలా ఎరుక కలిగింది. ఆ ఎరుక రావటం మూలంగా ప్రజలు తాము సంపాదించిన సంపాదనలో 70 నుంచి 75% విద్యారంగం మీద ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. పేద ప్రజలు సిద్ధపడుతున్నారు. ఈ విషయం నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు గ్రామాల్లో ఉండి పనిచేస్తున్నారు కనుక. గ్రామాల్లో ఉండే ఒక శ్రామికుడు, ఒక రైతు, ఒక కూలి తమ పిల్లల్ని చదివించడానికి, ప్రైవేటు పాఠశాలకు పంపించడానికి రోజు కూలి చేసి కష్టపడి సంపాదించిన డబ్బును ఆ ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల రూపంలో ఎట్లా చెల్లిస్తున్నారో మీరందరూ గమనిస్తున్నారు. ఆ ఎరుక పెరిగింది, చైతన్యం వచ్చింది. మా పిల్లల్ని చదివించాలని. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళితే చదివించాలనే ఆలోచన లేని రోజుల్లో మీ పిల్లల్ని చదివించండి అని చెప్పారు మీరు. కానీ వాళ్ళు మనం చెప్పకుండానే చదివించే ఒక ఎరుక చాలా మందిలో వచ్చింది కనుక వాళ్ళందరూ తమ డబ్బును ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అందుకే ఇవాళ ఆ ఖర్చు అవుతున్న డబ్బంతా పెట్టుబడిదారుల చేతులకు ఎందుకు వెళ్ళాలి? వ్యాపారస్తుల చేతులకు ఎందుకు వెళ్ళాలి? ఆ రైతులు, ఆ కూలీలు, ఆ శ్రామికులు అప్రపాలు ఎందుకు కావాలి? వాళ్ళకి కూడా సమానమైన ప్రభుత్వ విద్య అందుకే వాళ్ళందరూ అప్రపాలు కాకుండా ఉంటారు కదా అనే ఒక కన్సర్న్తో మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇది ఏర్పడుతుంది. అందరికీ ఒకే విద్య వస్తుంది. చదువుకోగలిగిన ప్రతి ఒక్కరు, బాలబాలికలందరూ ఉచిత విద్య పొందాలి అనే ఒక రైట్, ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు ఉన్నప్పుడు ఆ హక్కును పొందడం అనేది దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి పౌరురానికి ప్రాథమికంగా విద్య అందక ఒక హక్కు కనుక అది మనం తెలంగాణలో అమలవుతుంది అని కోరుకున్నాం కనుక క్రియాశీలకంగా తెలంగాణలో పాల్గొన్నాం. ఆ ఉద్యమంలో ఉన్న అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొద్దిమంది కేసుల పాలై కూడా ఉండి ఉంటారు, కొద్దిమంది సస్పెండ్ అయ్యి కూడా ఉండి ఉంటారు, కొద్దిమంది ఇంక్రిమెంట్ కూడా కోల్పోయిన వాళ్ళు ఉంటారు, బహుశా సకల జన్మ సమ్మెలో జీతం కూడా కోల్పోయిన వాళ్ళు ఉండి ఉంటారు. అయినా ఇన్ని కోల్పోయి మనం ఎందుకు నిలబడ్డామంటే తెలంగాణ రాష్ట్రం వస్తే విద్య బాగుపడుతుంది అనుకుంటున్నాం. కానీ బాగుపడిందా? లేదే. ఈ 11-12 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం బాగుపడింది? ఇప్పుడు మాట్లాడుకున్నట్లు నా ముందు మాట్లాడినటువంటి ఆయన చెప్పారు, బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉండింది, ఎంత బడ్జెట్లో ఎంత పర్సెంట్ విద్యారంగంలో పెట్టారు, తెలంగాణ రాష్ట్రం వచ్చేంత బడ్జెట్ ఎంత పెట్టారని చూస్తే నన్నయ్య చెప్పినటువంటి గత కాలం వేరు, వచ్చు కాలం కంటే లెక్కనే ఉంది. కానీ ఇప్పుడు నన్నయ్యనే మేలా అని అనుకునే పరిస్థితుల్లోకి ఎందుకు పెట్టబడుతున్నాం మనం అంటే ఈ పాలక వర్గాలకి
కావడానికి రోజు రోజుకి విద్యారంగం నుంచి తన బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇందులో సామ్రాజ్యవాదుల ప్రయోజనం కూడా ఉంది. ఈ సామ్రాజ్యవాదుల ప్రయోజనం, మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనం, వాళ్ళ ప్రయోజనాలను ఈడేర్చడం కోసం, నెరవేర్చడం కోసం ఇక్కడ ఉన్న పాలకవర్గాలు వారికి అనుకూలమైన విద్యారంగాన్ని రూపొందిస్తున్నారు. ఆ రూపొందించిన క్రమం అంతా పివి నరసింహారావు గారు మొట్టమొదటి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెసిడెన్షియల్ అనే ఒక కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఈ భిన్నమైన ఏజెన్సీలు ఉండొద్దని కోరుకుంటున్నాను. ఒకే ఏజెన్సీ ఉండాలి. బాగా చదివేవాడికి ఒక విద్య, మామూలుగా మధ్యస్థంగా చదివేవాడికి మరో విద్య, ఏమి చదవడానికి ఇంకొక విద్య. ఈ విభజన రేఖలు ఏమిటి? ఈ విభజన రేఖలు ఉండటం మూలంగా విద్యార్థులు మానసికంగా రెసిడెన్షియల్లో సీట్ వచ్చింది, నవోదయలో సీట్ వచ్చింది, మోడల్ స్కూల్లో సీట్ వచ్చిందంటే వాడితో పాటు 100 మంది ఎగ్జామ్ రాస్తే 100 మందిలో ఒకరికి సీట్ వస్తే 99 మంది ఆ ఒకరిని ముందు పెట్టుకొని న్యూనత భావంలోకి నెట్టబడి ఈ ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళు ఎందుకు ఉండిపోతారు? ఈ న్యూనత భావాన్ని ఎవరు కల్పిస్తున్నారు? ప్రభుత్వమే తమ బిడ్డల్ని సమానంగా చూడవలసిన ప్రభుత్వం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావాన్ని కలిగించడానికి ఆనాడు పివి నరసింహారావు గారు రెసిడెన్షియల్ సిస్టాన్ని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థని నెలకొల్పారు. సర్వే రెసిడెన్షియల్, సాగర్ రెసిడెన్షియల్, ఇట్లా ఆంధ్రప్రదేశ్లో కొన్ని రెసిడెన్షియల్ ఆ పద్ధతిలో వచ్చాయి. వచ్చిన తర్వాత ఒక పెద్ద మార్పు వచ్చింది. చాలా మంది మన ముందు వాళ్ళు, ఒక 10 సంవత్సరాల ముందు వాళ్ళు తమ పిల్లలకి ఏపీఆర్ చేసిలో సీట్ వస్తే, ఏపీఆర్ స్కూల్స్ లో సీట్ వస్తే ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. ఇవాళ మన తెలంగాణలో ఉన్న రిటైర్డ్ అయినా లేదా రిటైర్డ్ కు దగ్గరున్న ఆఫీసర్స్ అందరూ కూడా అయితే సర్వేలో